వెల్కమ్ టు ఆర్పే టీవీ న్యూస్. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ ను మళ్లీ చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ను దక్కించుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు స్టీల్ ప్లాంట్ సందర్శనకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులకు పర్యటించే హక్కు ఉందని పోలీసులు చర్యలను ఖండిస్తున్నామని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మరియు ఉక్కు పరిశ్రమ కూడా నీ స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం, ఈ రాజకీయాల కోసం ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను మరి కడప స్టీల్ ప్లాంట్ ని తాకట్టు పెట్టడం జరిగింది. మరి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరి ఎందుకు సాధించుకోలేకపోయావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి 2018లో శంకుస్థాపన చేశావు. మరి ఏ రకమైన అడుగు ముందుకు వేశావు ఆ పరిశ్రమ ప్రారంభించడానికి కోసం? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాకపోతే మరి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఒక ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రాకపోయినా ఆంధ్ర రాష్ట్రమే మరి ఈ పరిశ్రమ స్థాపించడానికి అడుగులు ముందుకు వేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి సుమారుగా 3500 ఎకరాల స్థలాన్ని సేకరించి మరి పూర్తిగా 750 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అప్రోచ్ రోడ్స్ కానివ్వండి, రైల్వే లైన్ కానివ్వండి, మరి 220 kV లైన్లు కానివ్వండి, సబ్ స్టేషన్లు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా నిర్మించింది ఎవరు? మరి ఈరోజు మా ప్రభుత్వం దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు అధికారంలోకి. మా ప్రభుత్వం వచ్చింటే ఖచ్చితంగా ఇప్పటికీ మరి ఆ స్టీల్ పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ పూర్తి అయిపోయి సుమారుగా 20 నుంచి 30 వేల మందికి నిరుద్యోగ యువతి యువకులకు మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండేది. మరి అలాంటిది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోజు 25 మాసాలు అయింది. మరి 25 మాసాల్లో నువ్వు ఏం చేశావు? మరి అదే జేఎస్డబ్ల్యూకి సంబంధించిన సంస్థ, మరి వాళ్ళ మీద నువ్వు వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టావు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? వాళ్ళ మీద కేసులు పెట్టింది నువ్వు కాదా? ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జేఎస్డబ్ల్యూ మరి పారిశ్రామికవేత్తల మీద మీరు కేసులు పెట్టింది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మరి అదే యాజమాన్యాన్ని మళ్ళా బతిమాలి మళ్ళా వాళ్ళని పిలుచుకొచ్చి మళ్ళా భూమి పూజ అని చెప్పి కాలయాపన చేసే కార్యక్రమం మాత్రమే. ఎందుకంటే ఎప్పుడే చెప్పినట్టుగా పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా భూమి పూజలకే పరిమితం అవుతాడు. ఏ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకుని వెళ్లే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన చరిత్ర చెప్తాది. ప్రతి ప్రాజెక్ట్ కానీ 2-3 సార్లు శంకుస్థాపన చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్దితో మరి ఆ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మరి ఈ 25 మాసాల్లో దాన్ని నిర్వీర్యం చేసి మరి ఈ రోజు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నేనే నిర్మించాను అని చెప్పి ఈ రోజు గొప్పలు చెప్పుకునే దానికోసం మళ్ళా రేపు 3వ తేదీ అక్కడికి వచ్చి భూమి పూజ కార్యక్రమం పెట్టి మరి ప్రజలకు అందరికీ చూపించే కార్యక్రమం చేస్తున్నాం. క్రెడిట్ చోరీ చేసేదానికి మరి ఈ రోజు పూనుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ క్రెడిట్ నీకు రాకూడదని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలని చెప్పి ఆలోచనతోనే ఈ రోజు మేము ఆ స్టీల్ ప్లాంట్ ని పర్యటన పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈ రోజు పోలీసులను పెట్టుకుని ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే పోలీసులను పెట్టుకుని మరి ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది. పోలీస్ లేకపోతే ఈ ప్రభుత్వం లేదు అని స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఎవరైనా అడిగే హక్కు ఉంటుంది. మరి అలాంటి ఎవరైనా ప్రశ్నించే వాళ్ళ కొంతన్ని కూడా నొక్కే ప్రయత్నం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.